ధర్మార్జున్ గారు, పెద్దలు ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ గారు, ఇక్కడ ఉన్న అధ్యక్ష వర్గ సభ్యులకు మీ అందరికీ పేరు పేరున వందనం. ఇవాళ మనం 75 ఏళ్ళు రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంలో ఈ మీటింగు ఏర్పాటు చేసుకున్నాం. నిజంగా ఈ సమావేశాలన్నీ సంపూర్ణంగా ప్రభుత్వం చొరవ తీసుకొని జరపాలి. కానీ వాస్తవానికి ఏంటంటే ఈసారి ఒక విచిత్రమైన పరిస్థితి. పాలకులకేమో రాజ్యాంగం మారాలని ఉంది, ప్రజలకేమో ఈ రాజ్యాంగం కొనసాగాలని కోరిక. ఈ రెంటి మధ్యన ఒక వైరుధ్యం ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, ఎక్కడ పోయినా ప్రజలు తమ ఆందోళనల్లో రాజ్యాంగాన్ని, ప్రత్యేకించి రాజ్యాంగ పీఠికను చేతిలో పట్టుకొని ఊరేగుతున్నారు. ఇది మాకు ఆదర్శం, ఈ లక్ష్యాల కోసమే పోరాడుతున్నామనేది స్పష్టంగా వాళ్ళందరి నుంచి ఒక సంకేతం మనకు అందుతూ ఉంది. అంతగా రాజ్యాంగంతో ప్రజలు మమేకమైపోయారు. ఈ రాజ్యాంగం మనది, దీన్ని కాపాడుకోవాలనే ఒక పట్టుదల ప్రజల్లో వచ్చింది. ఆ పట్టుదల ఎంతగా పెరిగిందంటే చివరాఖరికి పాలకులు కూడా మేము రాజ్యాంగాన్నే కాపాడుతామనే ప్రకటన చేయవలసి వచ్చింది. మనలో ఈ పట్టుదల లేకపోతే పాలకుల నుంచి ప్రకటన, ప్రత్యేకించి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నాయకుల నుంచి ఆ ప్రకటన సాధ్యమయ్యేది కాదు. ప్రతిపక్షం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రత్యేకించి రాహుల్ గాంధీ గారు ఈ రాజ్యాంగం పట్ల ఒక నిబద్ధతను ప్రకటించటమే కాదు, ఆ విలువలు ఆచరణలోకి రావాలని పదే పదే అడగటం ఈ ప్రజా గొంతుకకు మరింత బలాన్ని చేకూర్చింది. మల్లెపల్లి లక్ష్మయ్య గారికి స్వాగతం. సెంటర్ ఫర్ గర్ల్ స్టడీస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య గారిని సాధారణంగా వేదికలకు ఆహ్వానిస్తా ఉన్నాం. మిత్రులారా, నిజంగానే ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది అనేది మనము అర్థం చేసుకోవటం ఇవాళ మీటింగ్లో నేను ఒక ప్రధాన అంశంగా ఎంచుకున్నాను. భారత రాజ్యాంగం, దాని ప్రత్యేకతలు అర్థం కావాలంటే రాజ్యాంగానికి పూర్వం ఉన్న స్థితి మనకు తెలియాలి. భారతదేశం పైన బ్రిటిష్ పాలకుల పెత్తనం కొనసాగిన విషయం మనందరికీ తెలిసిందే. 19-20 శతాబ్దం మధ్య వరకు, స్వాతంత్రం వచ్చే వరకు ఈ ఆధిపత్యం నుంచి కొన్ని ప్రాంతాలు వాళ్ళు వెలుపనే ఉంచారు. ప్రత్యేకించి ప్రిన్స్లీ స్టేట్స్, చాలా విస్తారమైనటువంటి భూభాగమే, 540 పైన సంస్థానాలు ఉన్నాయి అప్పటికి భారతదేశంలో. సంస్థానాల పైన ప్రత్యక్షంగా బ్రిటిష్ పాలన అధికారము లేదు, కానీ పరోక్షంగా వాళ్ళ నియంత్రణ మాత్రం ఉండింది. మిగతా ప్రాంతాలపైన ప్రత్యక్షంగా బ్రిటిష్ పాలకులే ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఎక్కడ వనరులు దొరుకుతాయనుకున్నారో ఆ ప్రాంతాలను తమ నియంత్రణలో ఉంచుకున్నారు. ఎక్కడ ఆశించిన స్థాయిలో వనరులు దొరకాయనుకున్నారో వాటిని స్థానిక సంస్థానాధీశుల నేతృత్వంలో వదిలిపెట్టి ఒక విశాలమైనటువంటి మార్కెట్గా భారతదేశాన్ని ఐక్యం చేయటానికి మాత్రం ప్రయత్నం చేశారు. బ్రిటిష్ వస్తువుల అమ్మకానికి ఇది ఒక మార్కెట్గా ఊహించుకొని ఈ మార్కెట్ను వాళ్ళు పెంపొందించుకోవటం జరిగింది. ఇది మనకు కనబడుతున్నటువంటి ఒక వాస్తవం. ఈ వాస్తవాన్ని మన అందరం కూడా తెలిసినటువంటిది, చారిత్రక వాస్తవం. ఈ ఆధిపత్యం ఒక నిరంకుశమైనది. బ్రిటిష్ పాలకులు ఒక నిరంకుశమైన రాజ్య వ్యవస్థని ఏర్పాటు చేశారు, పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని చాలామంది చరిత్రకారులు కలోనియల్ స్టేట్ అనే నామకరణం కూడా చేశారు. దానికి కలోనియల్ స్టేట్ అంటే వలస దోపిడీ కోసం ఏర్పడినటువంటి ఒక నిరంకుశ పాలన. ఆ వలస దోపిడీని నిలబెట్టడానికి, కొనసాగించడానికి ఏర్పాటు చేసినటువంటి నిరంకుశ పాలన. విచ్చలవిడిగా ఇక్కడ ట్యాక్సులు విధించి ప్రజలను పీడించటం, అదేవిధంగా
ఇక్కడి వనరులను కొల్లగొట్టడం, స్థానిక ఉత్పత్తిని దెబ్బగొట్టి అంతర్జాతీయ మార్కెట్లలో వాటికి ఉండే అవకాశాలను కూడా పూర్తిగా నాశనం చేసి సంపూర్ణంగా భారతదేశాన్ని బ్రిటన్లో ఉత్పత్తి అయిన వస్తువులకు ఒక మార్కెట్గా మలుచుకోవటం, ఇది వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యం. అంతకుముందు రాజులు రాలేదా అంటే వచ్చిండ్రు. ఆఫ్ఘాన్ నుంచి, ఇతర మధ్య ఆసియా ప్రాంతాల నుంచి వచ్చి భారతదేశంలో నివసించిండ్రు. ఇక్కడ ఆది పాలన కూడా కొనసాగించారు. కానీ వాళ్ళు స్థానికమైన ఉత్పత్తిని విధ్వంసం చేయలేదు. ఆ ఉత్పత్తిని వాళ్ళు ఆమోదించిండ్రు, ఇక్కడి సంస్కృతిని ఆమోదించి ఇక్కడ వ్యవస్థలో భాగమయ్యారు. బ్రిటిష్ పాలకులు అట్లా కాదు, దోచుకోవటం వాళ్ళ ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇక్కడి వనరులను దోచుకోవాలి, ఇక్కడ తమ వస్తువులను అమ్ముకోవాలి, ఇది వాళ్ళ లక్ష్యం. మొట్టమొదట దీన్ని సూత్రీకరించినటువంటి వ్యక్తి దాదాబాయి నారోజీ. భారతదేశం ఒక వలసగా మారిపోవటం వల్ల ఇది నిరంతరం దోపిడీకి గురైపోతున్నది, దీనివల్ల భారతదేశం వెనుకబాటుతనానికి గురవుతున్నది అని చెప్పి చాలా స్పష్టంగా దాదాబాయి నారోజీ సూత్రీకరించిన తర్వాత ఆ బ్రిటిష్ పాలకుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించటం భారత పౌరుల ప్రధాన లక్ష్యంగా వాళ్ళు స్వీకరించటం జరిగింది. అప్పుడు భారత కాంగ్రెస్ కానీ, ఇతర పార్టీలు కానీ, ఇతర సమూహాలు కానీ ఈ బ్రిటిష్ పాలకుల పాలన అంతం చేయకుండా భారతదేశానికి విముక్తి లేదు అనే విషయాన్ని గుర్తించారు. గుర్తించి పోరాటాలు ప్రారంభించారు. సరే, అవి దశల వారీగా పెరుగుతూ 1920 తర్వాత స్వాతంత్రోద్యమం అనేది ఒక విస్తృతమైన ప్రజా ఉద్యమంగా అది మారిపోయింది. ఆ ప్రజా ఉద్యమంగా మారిన సమయంలో ఈ స్వాతంత్రోద్యమానికి 2 ప్రధాన లక్ష్యాలు ఏర్పడినాయి. మొదటి లక్ష్యం బ్రిటిష్ పాలకులను పారదోలాలి, అది మొదటి కర్తవ్యం. రెండవ కర్తవ్యం, ఇది తక్కువ అది ఎక్కువ అని కాదు, రెండవ కీలకమైన కర్తవ్యం ఏమిటంటే అంతర్గతంగా భారతదేశంలో సమానత్వాన్ని సాధించాలి. ఈ 2 పార్శ్వాలు ఉద్యమాలు మన దగ్గర సాగినాయి. బ్రిటిష్ పాలకులు పోవాలని కొట్లాడినటువంటి ఉద్యమంతో పాటు సమాంతరంగా సమానత్వం రావాలి అనే ఆందోళన కొనసాగింది. కొన్ని ఉద్యమాలకు 2 లక్ష్యాలను స్వీకరించినాయి. బట్ కొన్ని ఉద్యమాలు సమానత్వానికి ప్రాధాన్యతనిచ్చి సమానత్వం కోసం పోరాటం చేసిన ఉద్యమాలు కూడా ఉన్నాయి. కార్మికులు యజమానుల పీడన నుంచి విముక్తి కలగాలి, రైతాంగం స్థానిక జమీందారుల ఆధిపత్యం నుంచి, దోపిడీ నుంచి విముక్తి కావాలి అని కోరుకున్నారు. కులం ఆధిపత్యము, కులం పేరుతో సాగే వివక్ష, దోపిడీ, ఇవి అంతం కావాలని జరిగినటువంటి పోరాటాలు భారతదేశంలో సాగినాయి. ఈ 2 పార్శ్వాలు భారతదేశంలో కీలకమైనటువంటి అంశాలు. ఈ 2 ఉద్యమాలు భారతదేశంలో సమాంతరంగా సాగుతూ వచ్చినాయి. వీటి పర్యవసానంగానే 1930 నాటికి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక విషయాన్ని అంగీకరించింది. ఏందది అంటే, అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాళ్ళు పోతే చాలు అని భావించిన, ఆ తర్వాత కరాచీలో వాళ్ళు చేసిన తీర్మానం ఏంటంటే, కరాచీలో జరిగిన వాళ్ళ భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు, ఆ మహాసభల్లో వాళ్ళు ఏం తీర్మానం చేశారంటే, కేవలం బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే చాలదు, భారతదేశంలో ఉన్న అంతర్గతమైనటువంటి అసమానతల నుంచి కూడా మనకు విముక్తి లభించాలి, అంతర్గత అసమానతలు కూడా తొలగిపోవాలి. ఈ దేశంలో నిజమైన స్వాతంత్రం ఈ అంతర్గత అసమానతలు, పీడన, వివక్ష, పేదరికం అంతమైనప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అట్లాంటి స్వేచ్ఛ కోసం మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంది అని తీర్మానించారు. అది తీర్మానించిన తర్వాత భారత రాజకీయ పార్టీలకు కానీ, భారతదేశంలో ప్రజల ముందు కానీ 2 కీలకమైన కర్తవ్యాలు వాళ్ళ ముందుకు వచ్చినాయి. ఒకటి, బ్రిటిష్ వాళ్ళు పోవాలి. 2, అంతర్గత దేశంలో అంతరంగికంగా ఉన్నటువంటి అసమానతలు, పీడన, దోపిడీ కూడా అంతమైపోవాలి అని, అన్ని రకాల అసమానతలు, పీడనలు అంతమైపోవాలని 2వ కర్తవ్యం. ఈ 2 ప్రధానంగా ముందుకొచ్చినాయి. ఈ రెండింటిని మనం ఇవాళ ఎందుకు ప్రధానంగా చెప్పుకుంటున్నామంటే, వీటి ప్రభావం అనేది రాజ్యాంగ రూపకల్పన మీద ఉంది. చాలాసార్లు చాలామంది ఏం చెప్తుంటారంటే, రాజ్యాంగం అనేది అక్కడక్కడ అన్ని దేశాలు తిరిగి వచ్చి
మనం కాపీ కొట్టి రాసుకున్నామని చెప్తుంటారు, కానీ అది వాస్తవం కాదు. ఈ ఆలోచనల నుంచి, ఈ పోరాటాల నుంచి, దాని నుంచి ఉద్భవించిన ఆలోచనల నుంచి భారత రాజ్యాంగం అనేది పురుడు పోసుకున్నది. అందుకనే చాలా మంది పెద్దలు భారత రాజ్యాంగాన్ని స్వాతంత్రోద్యమం నుంచి పుట్టినటువంటి ఒక ఉత్కృష్టమైన గ్రంథంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది మనం మర్చిపోవద్దు. చాలాసార్లు మేము కన్నాభిరణ్ గారితో మాట్లాడుతున్నప్పుడు మాకు ఇదే విషయం చెప్పేది. అంటే 1935 యాక్ట్కి భారత రాజ్యాంగానికి తేడా లేదు కదా అని చాలామంది చెప్తుంటారు. అప్పుడు కన్నాభిరణ్ గారు అనేది అధ్యాయం 3 కానీ అధ్యాయం 4 కానీ తీసేసి మిగతా రాజ్యాంగాన్ని 1935 యాక్ట్ చట్టంతో పోల్చవచ్చు. 1935 చట్టం మీకు తెలిసిందే, బ్రిటిష్ వాళ్ళు భారతదేశ పాలన కోసం తీసుకొచ్చినటువంటి చట్టం. భారత స్వాతంత్రోద్యమం బలపడుతున్న కొద్దీ భాగస్వామ్యం కొంతైనా భారత ప్రజలకు కల్పించక తప్పని పరిస్థితి ఏర్పడ్డాయి. అప్పటి వరకు వాళ్ళు భారతదేశ ప్రజలకి పాలనలో భాగస్వామ్యం ఇవ్వలే. మీకు ఈ పాలన చేతగాదు, మీకు ఈ ప్రజాస్వామిక సంస్కృతి లేదు, మీరు అనర్హులు అని వాళ్ళు మనల్ని వెలివేశారు. ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ కొంచెం కొంచెంగా స్వాతంత్రం ఇవ్వటం, భాగస్వామ్యం ఇవ్వటం మొదలుపెట్టారు. కానీ భాగస్వామ్యం ఎంత దాకా ఇచ్చిందంటే రోజువారీ పాలనా వ్యవహారాల మేరకు మాత్రమే ఇచ్చింది. ఆర్థిక వ్యవహారాల మీద, శాంతి భద్రతల నిర్వహణ మీద మాత్రం పూర్తి నియంత్రణ తమ చేతుల్లోనే పెట్టుకున్నారు. ఆర్థిక అంశాలు అప్పటి శాసనసభల్లో, రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ చర్చించే అధికారం భారత ప్రజలకు లేదు. అవి మనం మాట్లాడటానికి లేదు. సూచనలు చేయవచ్చు, సలహాలు ఇవ్వవచ్చు, అంతే తప్ప మనం దానిపైన నిర్ణయం చేసే అధికారాన్ని మాత్రం మన చేతుల్లో లేదు. అది ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి. అట్లాంటి నేపథ్యంలో వచ్చిన 1935 చట్టము పాలనా యంత్రాంగం యొక్క స్వరూపాన్ని నిర్ణయించింది. రాష్ట్రాలు ఉంటాయి, కేంద్రము ఉంటుంది. కేంద్రంలో ఒక పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, రాష్ట్రాల్లో కూడా అటువంటిదే ఒక ప్రభుత్వం ఉంటుందని వాళ్ళు అప్పుడు చట్టాన్ని తయారు చేశారు. ఈ చట్టము పాలనా యంత్రాంగం యొక్క రూపాన్ని మాత్రమే నిర్ణయించింది తప్ప దానిలో ప్రజల భాగస్వామ్యాన్ని మాత్రం పెంపొందించలేకపోయింది. ప్రజల భాగస్వామ్యాన్ని వీలైనంత వరకు నియంత్రించటమే దాంట్లో ప్రాథమికమైనటువంటి కర్తవ్యంగా వాళ్ళు అప్పుడు ఎంచుకున్నారు. కాబట్టి మనకు భాగస్వామ్యం లేదు, మనం పాల్గొనే అవకాశం లేదు. మనం కేవలము వాళ్ళు చెప్పిన నిర్ణయాలను ఆర్థిక అంశాల మీద, మిగతా అంశాల మీద ఆమోదించాలి. పరిమితమైన అర్థంలో మాత్రమే మనకు పాలనలో భాగస్వామ్యం ఉండే. ఇక సంస్థానాల్లోనైతే ఆ పరిమితమైన భాగస్వామ్యం కూడా లేదు. మన హైదరాబాద్లో మాకు కూడా 36లో ప్రభుత్వాలు ఏర్పడ్డాక మన వాళ్ళు కూడా, హైదరాబాద్లో ఉన్న కొంత కార్యకర్తలు కూడా, వాళ్ళు మాకు ఒక రాజ్యాంగం కావాలి, మాకు కూడా ఎన్నికలు జరపాలి, మాకు కూడా ప్రభుత్వం కావాలి అని అడుగుతారు. కానీ ఆ అవకాశం కూడా ఇక్కడ ప్రభుత్వము పాలకులు ప్రజలకు ఇవ్వలేదు అనేది మనం గమనించాలి. ఇవ్వలేదు, మనకు ఆ అవకాశం దక్కలేదు. కాబట్టి ఒక అసమానతలు అనేవి రాజకీయ రంగంలో కూడా అసమానతలు అనేవి ఉన్నాయి. ఈ పరిమితమైన ఎన్నికలైనా ఈ 2% ప్రజలకు మాత్రమే ఓటింగ్ హక్కు ఇచ్చిండ్రు. భూమి ఉన్న, చదువుకున్న, పలుకుబడి కలిగిన అగ్రవర్ణాలకు, అదేవిధంగా పలుకుబడి కలిగినటువంటి కొంత ధనికులకు మాత్రమే ఓట్లు వచ్చినాయి. మహిళలకు ఓట్లు లేవు. ఇప్పుడు మాదిరిగా అందరం లైన్లో నిలబడి ఓటు వేసే పద్ధతి అప్పుడు లేదు. 2% మంది సంపన్నులకు మాత్రమే ఒక ఓటు హక్కును వాళ్ళు కల్పించడం, దాన్ని కొంచెం కొంచెంగా విస్తరించడం జరిగింది 1919కి 35కు మధ్యకాలంలో. ఎంత విస్తరించినా సార్వజనీనమైన ఓటు హక్కు అనేది ఆ రోజుల్లో లేదు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ పరిమిత ప్రజాస్వామ్యం కూడా మనకు సంస్థానాలలో లేదు. సంస్థానాలలో సంపూర్ణంగా ఒక ఏకఛత్రాధిపత్యము, ఒక నిరంకుశమైన పాలన మాత్రమే కొనసాగింది. ఇది అప్పటికి ఉన్నటువంటి పరిస్థితి. ప్రజల్లో చైతన్యం పెరిగింది. మనకు రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్, స్వయం నిర్ణయాధికారపు హక్కు కావాలనే ఆకాంక్ష బలపడింది. ప్రజలకు భాగస్వామ్యం కూడా కావాలి పాలనలో అనేటువంటి డిమాండ్ పెరిగింది. కానీ వీటిని గుర్తించే పరిస్థితి ఆ రోజు బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతాల్లో కానీ సంస్థానాల్లో కానీ లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.
కాబట్టి వాళ్ళు ఇచ్చింది కొంత రూపం మాత్రమే, పార్లమెంటు ఎట్లా ఉంటుంది, దాని అధికారాలు ఏంది అని ఈ మేరకు పరిమితమైనటువంటి అంశాలే. అందులో కూడా పార్లమెంటు కంటే వైస్రాయ్కి, వాళ్లకు, గవర్నర్ జనరల్కు వాళ్ళకే అధికమైనటువంటి అధికారాలు వాళ్ళు కట్టబెట్టడం జరిగింది. అట్లాంటి ఒక నిరంకుశమైన వ్యవస్థ మీదనే భారత ప్రజలు తిరుగుబాటు చేసిండ్రు. మీకు ఇంకా విచిత్రం ఏంటంటే, హక్కులు అనే భావాన్ని అప్పుడు బ్రిటిష్ పాలకులు అంగీకరించలేదు. పరిమితంగా క్రిమినల్ చట్టాలు తయారు చేసినప్పుడు నేర విచారణలో కొంత మేరకు మనకు కొన్ని అవకాశాలు దొరికినాయే తప్ప ప్రజలకు హక్కులు అనేటువంటివి లేనే లేవు. మీరు ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. అదే కాలంలో టామ్ పెయిన్ అనేటువంటి ఒక తత్వవేత్త రైట్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ అనే పుస్తకం రాశాడు. అది 16 లక్షల కాపీలు అమెరికాలో అమ్ముడుపోయినాయి. ఆ రైట్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ పుస్తకాన్ని ఇండియాలో నిషేధించారు. ఇవాళ ఎవరికైనా చెప్తే నవ్వు వస్తుంది. ఆ రైట్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ అనే పుస్తకాన్ని ఆధారంగానే ఫ్రాన్స్లో కానీ అమెరికాలో కానీ విప్లవాలు చెలరేగినాయి. ఆయన ఆలోచనల ప్రభావంతోనే అమెరికాలో డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఫ్రెంచ్ విప్లవం చేసిన డిక్లరేషన్కు అవి స్ఫూర్తిగా నిలిచాయి. ఇట్లాంటి ఒక ఆలోచన మన భారతదేశంలోకి రాకుండా బ్రిటిష్ పాలకులు అడ్డం పడితే అప్పుడు ఎవరు రహస్యంగా దాన్ని భారతదేశానికి స్మగుల్ చేసి దాన్ని స్మగ్లింగ్ చేసుకొని తెచ్చుకున్న ఆ పుస్తకాన్ని రహస్యంగా చదువుకొని ప్రజలు హక్కులకు సంబంధించిన చైతన్యాన్ని పొందారు. పొందిన తర్వాత వాళ్ళు అడిగింది ఏంది? స్వయం నిర్ణయాధికార హక్కు. మా దేశాన్ని మేమే పాలించుకుంటాం, మీరెవరు మమ్మల్ని పాలించటానికి, పరాయి వాళ్ళు మమ్మల్ని ఎందుకు పాలించాలి అనే ఒక ప్రశ్న. సంస్థానాలకు వస్తే రాజు నిరంకుశత్వం ఏంది? మనకు దాశరథి గారు అంటారు కదా, బూజు పట్టిన పాత బూజు ఇది, ఈ మన సంస్థానం ప్రజలు ఈ రాజ్యానికి పట్టిన పాత బూజు, దీన్ని దులిపివేయవలసిందే. ఆయనకు పరిపాలించే అధికారం లేదు. అధికారం ఎవరికి ఉందంటాడు? ఎవరు కష్టపడి పంటలు పండించి రాజు భోషానం నింపినరో, ఆయన ఖజానా నింపినరో ఆ రైతులకే ఇక్కడ పరిపాలించే అధికారం ఉంది అని చెప్పి దాశరథిని నినదిస్తాడు. ఇది మనకు చాలా కీలకం. అంటే ఆ రోజు జరిగినటువంటి పోరాటాల్లో ఈ రెండు పార్శ్వాలు మనకు దాశరథి పద్యంలో పాటలు మనకు కనపడతాయి. అట్లాగే మనకు బండెనక బండి గట్టి అని ఇక్కడనే యాదగిరి రాసిన పాటలు కానీ ఈ రెండు పార్శ్వాలు కనబడతాయి. నీ దోపిడి పోవాలే, మాకు భాగస్వామ్యం రావాలని మాత్రమే కాదు, మొత్తంగానే ప్రజలందరికీ హక్కులు కావాలి అనే ఒక డిమాండ్ మనకు కనబడుతూ ఉంటుంది. అది స్వాతంత్రోద్యమానికి ఉండేటువంటి స్వభావం. ఈ స్వభావం రీత్యా 1930 నాటికి ఒకటి స్పష్టంగా అందరికీ అర్థమైంది ఏంటంటే, నిజమైన స్వాతంత్రం అంటే అర్థమైంది బ్రిటిష్ పాలన పోవాలి. రెండవ అర్థమైంది అంతర్గతంగా ఉన్న దోపిడీ వ్యవస్థలు కూడా కూలిపోయి ప్రతి మనిషి ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి రావాలి. ఈ పరిస్థితి రావాలనేటువంటి కోరిక బలపడుతున్న కొద్దీ భారత రాజ్యాంగం దీన్ని తిరస్కరించటం, బ్రిటిష్ పాలన మీద పోరాటాలు కూడా మరింత తీవ్రమైనవి. అప్పుడు మోతీలాల్ నెహ్రూ గారు 1930లోనే మన దేశానికి మనమే ఒక రాజ్యాంగాన్ని రాసుకుందాం, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన రాజ్యాంగం కాదు, మనమే రాజ్యాంగం రాసుకోవాలని ఆయన ఒక డ్రాఫ్ట్ కూడా, చిత్తుప్రతిని కూడా తయారు చేస్తారు. ఆ రకంగా ఒక ప్రయత్నాలు కూడా 1930 తర్వాత రాజ్యాంగం రాసుకోవాలనే ప్రయత్నాలు మొదలైతాయి. ఇవన్నింటికి కొనసాగింపుగానే 46 వచ్చేసరికి బ్రిటిష్ వాళ్లకు ఒక సమస్య తలెత్తింది. ఒకవైపు ఇతర సామ్రాజ్యవాద దేశాలతోని పోరాటం, రెండో వైపు ఇక్కడ ప్రజల స్వాతంత్రోద్యమాలకు వ్యతిరేకంగా నిలబడటం. ఇవి రెండు సాధ్యం కావనేది అర్థమైన తర్వాత భారతదేశంలో ఉన్న ఈ ఆకాంక్షలు బలపడుతున్న కొద్దీ ఇక యుద్ధంలో సహకరిస్తే మీకు స్వాతంత్రం ఇస్తామని వాళ్ళు చెప్పటం, ఆ రకంగా క్యాబినెట్ కమిటీ వచ్చి ఇక్కడ భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించి రాజ్యాంగ ఏర్పాటుకు అప్పుడున్న పరిమితమైనటువంటి ఓటు హక్కుతోనే ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేస్తారు. ఇక ఈ రాజ్యాంగ సభలో పాకిస్తాన్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు అది కేవలము భారత రాజ్యాంగాన్ని రాసుకునేటువంటి సభ విడిగా ఏర్పడిపోయి 48 నుంచి దాదాపు 50 దాకా, నవంబర్ దాకా ఈ చర్చలు జరిగి చివరాఖరికి రాజ్యాంగం యొక్క రూపకల్పన జరుగుతుంది.
ఆ రాజ్యాంగం రూపకల్పన సుదీర్ఘమైన చర్చలు, ఆ చర్చలన్నింటినీ కూడా శ్యామ్ బెనగల్ ఈ మధ్యనే చనిపోయిండు, ఆయన గురించి మీరు వార్తలు కూడా చదివిండ్రు. శ్యామ్ బెనగల్ సంవిధాన్ అనే పేరుతో ఆయన సీరియల్ తీసిండు. మీరు చూడండి, సంవిధానాన్ని యూట్యూబ్లో కొడితే వస్తాయి, మీరు సంవిధానాన్ని చూడండి. అందులో రాజ్యాంగ సభలో జరిగిన చర్చలన్నీ మనకు అర్థమవుతాయి. ఆ రాజ్యాంగ రూపకల్పన ఎట్లా జరిగింది అనేది కూడా మనకు అర్థమవుతుంది. అంబేద్కర్ నిర్వహించిన పాత్ర ఏందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకొని కొంత దృష్టి సారిద్దాం. నిజంగా కూడా అప్పుడు జరిగినటువంటి చర్చలన్నింటి పర్యవసానంగా మనకు జరిగింది ఏంటి అంటే, భారతదేశానికి ఒక ఎక్కడా లేనటువంటి విలక్షణమైనటువంటి రాజ్యాంగం వచ్చింది. మామూలుగా రాజ్యాంగం ఏ దేశంలోనైనా ప్రభుత్వాధికారాలను నిర్వచిస్తుంది. ఏ శాఖ ఏం పని చేయాలి, ఎట్లా పని చేయాలి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంబంధం ఎంత ఉండాలి, ప్రజల స్వేచ్ఛ ఎంత, పాలకుల అధికార పరిధి ఎంత అనేది అందులో స్పష్టంగా నిర్వచిస్తారు. కానీ వాస్తవానికి జరిగింది ఏంటంటే, భారతదేశంలో అవి మాత్రమే రాయలేదు. ఇంకేం రాసిండ్రు భారతదేశంలో అంటే, భారతదేశం ఏ రకంగా అభివృద్ధి చెందాలి అనే విషయం పైన కూడా ఒక స్పష్టత ఇచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే, భారతదేశ అభివృద్ధి పథం ఎట్లా ఉండాలి, మన ప్రయాణం ఎట్లా నడవాలి, ఎటు దిక్కు నడవాలి, ఏ లక్ష్యాల కోసం ప్రయాణం సాగాలి అనే విషయాన్ని కూడా ఎవరు చెప్పిండ్రు? ఇది భారత రాజ్యాంగంలో తేల్చి చెప్పింది. అందుకని జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ప్రవేశపెట్టినప్పుడు అందులో ఇవన్నీ స్పష్టంగా బయటకు వస్తాయి. ఎందుకోసం రాజ్యాంగం అంటే కేవలము పౌరుల స్వేచ్ఛను నిర్వచించటమే కాదు, ప్రభుత్వ అధికార పరిధిని నిర్ణయించటం మాత్రమే కాదు. ఈ రాజ్యాంగం ఎందుకంటే, మనం ఇంతకాలం అసమాన సమాజంగా బతికినాం. ఈ అసమానతల నుంచి బయటపడి సమానత్వాన్ని సాధించుకోవటానికి ఈ రాజ్యాంగాన్ని తయారు చేస్తున్నామని. ఏకకాలంలో రెండు కర్తవ్యాలు. మొదటి కర్తవ్యం భారతదేశం స్వతంత్ర దేశంగా నిలబడటం, పౌరులు అందరికీ స్వేచ్ఛను కల్పించటం. రెండవ కర్తవ్యం ప్రజలందరూ స్వేచ్ఛగా ఆత్మగౌరవంతో ఎదగటానికి కావలసిన అభివృద్ధిని సాధించటం. ఈ రెండు కర్తవ్యాల కోసం భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటాం మనం. ఇది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఎందుకు ఇదంటే, ఈ రెండు లక్ష్యాల్లో ఏది మర్చిపోయినా మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడిచినట్టే. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా సాగుతున్న ఉద్యమాలు ఈ రెండవ విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారం సమానత్వాన్ని సాధించాలి. స్త్రీ పురుషుల మధ్య సమానత్వం, ఆదివాసులకు మైదాన ప్రాంత ప్రజలకు మధ్యన, కులాల మధ్యన సమానత్వం, పట్టణాలకు పల్లెలకు మధ్యన సమానత్వం. ఈ సమానత్వ సాధన కోసం భారతదేశ వ్యాప్తంగా ఇవాళ ఉద్యమాలు నడుస్తున్నాయి. ప్రాంతాల మధ్య సమానత్వం, ఈ పోరాటాల సాధన కోసం ప్రతి ఒక్కరికి రాజ్యాంగం అనేది ఒక దీంట్లో కీలకమైన సాధనంగా మారింది. అందుకనే దాన్ని చేతిలో పట్టుకుంటున్నారు. కులం పేరుతో, మతం పేరుతో వివక్షలకు వ్యతిరేకంగా రాజ్యాంగం అనేది సాధనమైంది. ఆదివాసులు తమ హక్కుల సాధన కోసం రాజ్యాంగాన్ని సాధనంగా వాడుతున్నారు. మహిళలు సమానత్వపు హక్కు కోసం రాజ్యాంగాన్ని సాధనంగా వాడుతున్నారు. ప్రతి వర్గానికి ఇవాళ రాజ్యాంగం అనేది స్ఫూర్తి అయింది. ఒక రకంగా చెప్పాలంటే, భారత రాజ్యాంగంలోని చాలా హక్కులు, మన హక్కుల అధ్యాయం కానీ ఆదేశిక సూత్రాల అధ్యాయం కానీ ఒక కొత్త సమానత్వ అవకాశాలు అందరికీ పెంపొందించగల ఒక సమాజం కోసం మనం ఆ రాజ్యాంగం అనేది ఒక మార్గనిర్దేశన చేసి, ఇది విప్లవాత్మకమైనటువంటి భావన. మోతో కన్నబ్రెన్ గారు పదే పదే చెప్పేది, ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులు అమలు చేయమంటే చాలురా, భారతదేశంలో విప్లవం వచ్చినట్టే. అంత కీలకమైనటువంటి మార్పును సాధించగలిగేటువంటి శక్తి ఈ వీటికి ఉంది. గద్దర్ కూడా ఆఖరి రోజుల్లో రాజ్యాంగాన్ని పట్టుకుంటాడు, కానీ రాజ్యాంగంలో కీలకంగా 3, 4 దాని ప్రత్యేకతల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ విషయమే అంబేద్కర్ కూడా తన స్టేట్స్ అండ్ మైనారిటీస్లో రాస్తాడు, చాలా స్పష్టంగా రాస్తాడు. రేపటి రాజ్యాంగంలో అన్నిటికంటే మొట్టమొదటి మనం సాధించవలసింది రాజకీయ సమానత్వం. రాజకీయ సమానత్వంతో సరిపోదు, ఎందుకంటే రాజకీయ రంగంలో సమానత్వం అనేది ఆర్థిక సామాజిక రంగాల్లో ఉన్న వైరుధ్యాలను సంపూర్ణంగా పరిష్కరించలేదు. సామాజిక ఆర్థిక రంగాల్లో కూడా సమానత్వం సాధించినప్పుడు
ఈ రాజకీయ స్వేచ్ఛకు సమానత్వానికి అర్థం ఉంటుంది అని చెప్పి ఆయన పేర్కొంటాడు. అంత కీలకంగా ఆయన మాట్లాడిన తర్వాత ఇక రాజ్యాంగం అనేది వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకం. ఎవరెవరు రాజ్యాంగాన్ని ప్రతినిధి పోరాటం చేసిండ్రు. సిటిజన్షిప్ చట్టాలకు వ్యతిరేకంగా చాలా అణగారిన వర్గాలు, కేవలం ముస్లింలు కాదు, అణగారిన వర్గాలన్నీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పోరాటం చేసినాయి. ఆదివాసులంతా రాజ్యాంగాన్ని పట్టుకొని పోరాటం. తమ హక్కులను అణిచివేస్తున్నప్పుడు విద్యార్థులందరూ ఆ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకునే పోరాటం చేశారు. ఈ భారతదేశంలో అనేక వర్గాలు కుల అసమానతలకు వ్యతిరేకంగా రాజ్యాంగం ఒక సాధనమైంది. అంత బలమైనటువంటి డాక్యుమెంట్ అది. అందుకనే ఇన్నేళ్ళు నిలబడ్డది. అది నిలబడ్డదంటే అది ప్రజల్లో ఒక వాస్తవికమైన ఒక శక్తిగా పెంపొందింది అంటే అది ప్రజల చైతన్యమే కారణం. 70ల తర్వాత ఎక్కడికక్కడ పోరాటాలు పెంపొందిన కొద్దీ ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని వాళ్ళు పట్టుకొని మాట్లాడటం మొదలుపెట్టారు. నాకు బాగా గుర్తు, పోలీసులు అరెస్ట్ చేస్తే అని తారకం గారు రాజ్యాంగంలోని హక్కుల ప్రాతిపదికన పుస్తకం రాస్తే ఆ పుస్తకం ప్రతి ఒక్కరి చేతిలో ఒక పెద్ద డాక్యుమెంట్ అయిపోయింది. పోలీసులతో అడిగాను, మాకు ఈ పుస్తకంలో ఉన్న హక్కుల ప్రకారం మాతో వ్యవహరించాలి అని అడగటం మొదలుపెట్టాడు. ఇక్కడనే మన ఇల్లందు దగ్గర ఒక ఊళ్ళో పుస్తకం చూపించి అడిగితే పోలీసులు ఆ పుస్తకం గుంజుకొని చింపి కింద వారేసి తొక్కి ఇంకెక్కడిదయా మీకు హక్కులు అని. కానీ ప్రజలు వదిలిపెట్టలే. ఈ రాజ్యాంగం అనే డాక్యుమెంటే లేకపోతే మేమేమైపోయే వాళ్ళము అనే ఒక భావన ఇవాళ ప్రజల్లో చాలా బలంగా వచ్చింది. కానీ పాలకులకు ఏం పడ్డదంటే సరళీకరణ వచ్చిన తర్వాత ఇక ఈ సరళీకరణ అనేది మనకి ఇంకా ఇది నిలబడుతుందా, ఈ ముందుకు సాగాలంటే వనరులను కొల్లగొట్టేటువంటి ఒక ప్రయత్నం ముందుకు సాగాలంటే మీరు చూస్తూనే ఉన్నారు. అదాని ఎంత ఘోరంగా మనకు ఈ నిధులను కొల్లగొట్టి వివిధ దేశాల్లో దానికి సమీకరించుకొని ఏ రకంగా ఆయన ఒక పెత్తనాన్ని చెలాయించిండో మీ అందరికీ కూడా తెలుసు. ఏ రకంగా ఇవాళ భారతదేశాల్లో ఒక శాసించేటువంటి శక్తిగా ఎదిగిండో కూడా మనం అందరం రోజు పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. మొన్నటిదాకా ఉన్నటువంటి డొనేషన్ల, పార్టీలకు డొనేషన్లు ఇచ్చేటువంటి వ్యవస్థ, ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు డొనేషన్లు ఇవ్వటం, అందుకు ప్రతిగా పార్టీలు వాళ్లకు డబ్బులు ఇవ్వటం. మన దగ్గర కూడా ఒక కంపెనీ గతంలో అధికారంలో ఉన్న పార్టీకి డొనేషన్ ఇచ్చింది, వాళ్లకు అందుకు ప్రతిగా వాళ్ళకు కొన్ని బిజినెస్ ఆఫర్లు ఇవ్వటం. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో పాలకులకు ఏమనిపిస్తున్నదంటే రాజ్యాంగం మారితే బాగుండు అనే ఆలోచన వాళ్ళకు కలుగుతా ఉంది. వాళ్ళకు రాజ్యాంగం మారాలని ఎందుకుంది అంటే విచ్చలవిడిగా దోచుకోవటానికి ఇది ప్రతిబంధకంగా తయారైంది, ముందరికాళ్లకు బంధం వేసినట్టు అయింది. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇదే లేకపోతే మనకి ఈ రక్షణ కూడా ఉండేది కాదు, ఈ రిజర్వేషన్లు ఉండేవి కావు, మనం ఈ మాత్రం మాట్లాడే అధికారం కూడా మనకు దక్కేది కాదు, ఆర్థికంగా కొన్నైనా అడగగలుగుతున్నామంటే అది రాజ్యాంగం వల్లనే అనే భావన ప్రజల్లో కలిగి. కాబట్టి ఇది మామూలు వైరుధ్యం కాదు. ఇది చాలా విచిత్రం ఏంటంటే రాజ్యాంగం ఆధారంగా పాలకులు పెత్తనాన్ని నిలబెట్టుకోవాలి, కానీ వాళ్ళకి ఇది ప్రధానమైన అవరోధంగా కనబడతా ఉంది. ప్రజలందరికీ తాము కాపాడుకోవటానికి, ఆత్మగౌరవంతో బతకటానికి ఇదే ఏకైకమైన షరతు అనే అభిప్రాయం కలుగుతూ ఉన్నది. ఇది వాళ్ళ భారతదేశంలో ఉన్న వైరుధ్యము. ఈ సమయంలో మనం ఎటు నిలబడాలనేది తెలుసుకోవాల్సిందే. 75 ఏళ్ల ఈ రాజ్యాంగ సభ ఎందుకు పెడుతున్నామంటే ఆ నిర్ణయం స్పష్టం చేయటానికి. మనకి రాజ్యాంగం కావాలి, అది అమల్లోకి రావాలి, అది మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని సరళీకరణ యుగంలో మరింత విస్పష్టంగా మనందరం ప్రకటించుకోవలసిన అవసరం ఉంది. దాన్ని మనం కాపాడుకోవటానికి ఐక్యమైతే, ఆ స్ఫూర్తిని మనం విస్తృతపరచుకోగలిగితే ఈ విచ్చలవిడి వనరుల దోపిడీ ఆగిపోయి మనందరం కూడా మన అవకాశాలను పెంచుకోవటానికి ఒక సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పి మనందరం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ సభల ఆవశ్యకతను మనం అర్థం చేసుకోవాలి. మరొక వైపు ఇవాళ చాలా కీలకమైందంటే ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ వారు లా ప్రొఫెసర్ మాత్రమే కాదు, ఒక జర్నలిస్ట్గా పనిచేసి కష్టపడి అక్కడి నుంచి లాయర్గా ఎదిగి భారతదేశంలో సమాచార హక్కులు కమిషనర్గా పనిచేసి
ఆ సమాచార హక్కు కమిషన్గా ప్రభుత్వంతో ఆయన చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు. ఆయన ఎంత నిక్కచ్చిగా హక్కును ఉపయోగించాడు, అధికారాన్ని ఉపయోగించాడు అంటే ఇవాళ ప్రభుత్వం చివరాఖరికి ఆ సమాచార హక్కు చట్టాన్నే మార్చాలనే దాకా వచ్చింది. అంతగా వారు ఆ ప్రయత్నాన్ని, అవకాశాలను వారు ఉపయోగించుకోవటం జరిగింది. చాలా గొప్ప ఒక ప్రయత్నం అది. లా ప్రొఫెసర్ నల్సార్లో ఇప్పుడు వేరే యూనివర్సిటీకి వెళ్ళారు. కానీ లాలో నిష్ణాతులైనటువంటి వారు ప్రజల కోసం చట్టాన్ని అర్థం చేసుకొని చట్టాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని తాపత్రయపడే మనకు ఉన్న కొద్దిమంది మేధావుల్లో మరి మాడబు శ్రీధర్ గారు ఒకరు. వారిద్దరు కూడా మాట్లాడుతున్నారంటే అది మామూలు విషయం కాదు. ఇవాళ సూర్యాపేట ఒక రకంగా మొత్తం తెలంగాణకు ఇవాళ ఒక మార్గనిర్దేశన చేస్తున్నది, ఒక చుక్కానిలాగా నిలిచి ఉన్నది. ఆ రోజు బండెనక బండి పాటగట్టి పాడి మీరు మార్గనిర్దేశన చేసినట్టే ఇవాళ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఈ సభలు జరగవలసినటువంటి అవసరాన్ని ఇవాళ జరుగుతున్న ఈ సూర్యాపేట సదస్సు ఎత్తి చూపుతున్నది. మీ అందరినీ కూడా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ చక్కటి ఉపన్యాసాలు అందరూ కూడా కొంత సీరియస్గా వినాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ.